ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ కనుక మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే మీకు డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సింపుల్గా షార్ట్గా ఉంటుంది వీడియో, మీరు కూడా చూడండి ఏమి తీసుకున్నాం అనేది. అంటే చిన్న కొంచెం గ్రాసరీ కోసం అయితే వెళ్తున్నాము. లేట్ టైం వచ్చేసి 7:30 అలా అవుతుందన్నమాట. మరి ఇంకా సండే అసలు వినలేదు. మండే రోజు మేము స్కూల్ నుంచి రాగానే వెళ్దామని చెప్పాను. పిల్లలకి ఒక్కసారి చెప్తే అది మైండ్లో పడిపోతుంది. మనం వద్దన్నా సరిగా మొండి పట్టి పడతారనమాట. వెళ్దాం అనేసి. సర్లే ఎలాగో ఇక పొద్దున వండింది ఉందన్నమాట, మధ్యాహ్నమే చేసింది. ఇక వంట చేసే ప్రోగ్రామ్ ఏం లేదు, రైసే కదా రాగానే పెట్టేసుకోవచ్చు అనేసి రైస్ అడిగేసి వెళ్ళామన్నమాట. కొన్ని ఎక్కువ ఏం కాదనమాట, కొన్ని అవసరం ఉన్నాయి, మెయిన్గా తీసుకుందామని వెళ్ళాము. మీకు చూస్తే అర్థమైపోయిండొచ్చు రష్ ఎంతమంది ఉన్నారో. అప్పటికే అంటూనే ఉన్నారు పిల్లలకు వద్దంటే వచ్చారు అనేసి. ఇక్కడ ఫస్ట్ అయితే మేము కొన్ని గ్రాసరీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్నాక్స్ కోసం వీళ్ళు చూస్తున్నారనమాట. ఇక్కడ డిసైడ్ అవుతూ ఉంటారేమో, మనం వచ్చేది వాళ్ళు దానికోసం వస్తారు. బిస్కెట్ల దగ్గరే కూడా అన్ని డిసైడ్. మా వాడైతే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని సెర్చ్ చేస్తారనమాట. వీనికి మెయిన్ ఎక్కువ ఇష్టం అంటే ఓరి బిస్కెట్. ఈ మధ్య ఇంకా నేను బిస్కెట్స్ అయితే చాలా మటుకు తగ్గించాను, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి తగ్గించేశాను. అయినా కూడా వాడు కూడా ఒకసారి చెప్తే తినట్లేదు. ఎందుకో డిమాండ్కి వెళ్తే మాత్రం మీకు అస్సలు వదలడు అనమాట. అయినా కూడా క్రీమ్ బిస్కెట్ తీసుకొని ఇవ్వలేదు. ఓరియర్ బిస్కెట్లు అది ఏమంటారు చూడండి, అదేమో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు తీసుకొస్తాడు వాడి ప్యాకెట్లు. బోర్విటా అది బాగా తింటాడు అనమాట. అవి బాగుంటాయి, కొంచెం క్రీమ్ కాదు కానీ కొంచెం కాఫీ ఫ్లేవర్ బాగుంటాయి అనమాట. అందుకనేసి అవి ఇష్టపడతాడు. ఎక్కడెక్కడో మూలకేంచి తీసుకొస్తాడనమాట. చూసారు కదా, 3 ప్యాకెట్స్ తీసుకొచ్చాడు. ఇవి మే నెలకంటే స్నాక్స్కి అనమాట. ఇంకా నేను మొన్న ఏకాదశికి అప్పాలు కూడా చేశానమాట. అప్పాలు తీసుకెళ్తున్నారు, ఎందుకంటే వీళ్ళు పొద్దున 8:30కి వెళ్ళారనుకోండి, ఈవినింగ్ 6 అవుతుందనమాట. అందుకే 2 స్నాక్స్ తీసుకెళ్తారు, 2 బాక్సులు తీసుకెళ్తారనమాట. స్నాక్స్ టైంకి ఒకటి తింటారు, మళ్ళీ 5కి అట్లా. బాబుకి ఏంటంటే 5:20కి అట్లా వదిలేస్తారనమాట. పాపకు వచ్చేసరికి 5:30 అవుతుంది. ఆ టైంలో వాడు ఖాళీగా ఉంటాడు, ఆకలి వేస్తుంది ఆ టైం వరకు. మళ్ళీ అన్నం కూడా ఏం తింటారో తెలియదు అనేసి కొంచెం 2 పెడతారనమాట వాళ్ళకి స్నాక్స్ వచ్చేసి. ఇక అవి తీసుకున్న తర్వాత ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ పాపకైతే జెల్ తీసుకుంటున్నాను. ఈ జెల్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది, హిమాలయ జెల్లు. పాపకైతే పీపుల్స్ బాగుండేవన్నమాట. కానీ ఇది వాడిన నుంచి తన ఫేస్ మాత్రం కొంచెం అయితే క్లియర్ అయిపోయింది. చాలా నిజంగా చెప్తున్నాను. నేను అసలు పట్టించుకోలేదు, ఎందుకంటే ఏజ్ పరంగా వస్తాయి పోతాయి అన్నాను. కానీ తను యూజ్ చేయబట్టి దాదాపుగా ఒక 6-7 మంత్స్ నుంచి యూజ్ చేస్తుంది కంటిన్యూగా. అసలు నాకన్నా నైట్ పూట కడిగి పెట్టుకుని ఓపిక ఉంటుంది, కానీ నైట్ మాత్రం కంపల్సరిగా ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా జెల్ అంతా అప్లై చేసుకుంటుంది. ఇప్పుడు కొంచెం అయితే తగ్గిపోయినాయి పీపుల్స్ అయితే. చాలా మట్టుకు చాలా ఉండే పీపుల్స్. అసలు నేనే అనుకున్నాను అప్పుడప్పుడు ఒకసారి చూపిద్దాము అని. హాస్పిటల్ కూడా అడిగితే అది ఏజ్ పరంగా వస్తాయి, తగ్గిపోతాయి అని చెప్పారు. కానీ ఎందుకు ఆ ఫేస్ అంతా అలా ఉంటే పాపం తనకు కూడా ఇరిటేషన్గా అనిపించింది. ఈ జెల్ యూజ్ చేసిన నుంచి కొంచెం తగ్గింది. ఇంక ఈ మధ్యన ఏంటంటే ఇంకొక డవ్ సబ్బు యూజ్ చేస్తుంది అనమాట తన వరకు. ఆ సబ్బు కూడా యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం తగ్గింది. నా ఇంత నెగ్లెక్ట్ అయితే కాదు, నేను నెగ్లెక్ట్ చేయడం వల్లే నాకు పిగ్మెంటేషన్ అయితే ఎక్కువ వచ్చింది. మీరైతే నమ్మరు, నా ఫేస్ మీద పిగ్మెంటేషన్ మీరు చూస్తే అర్థమైపోతుండొచ్చు. కొంచెమే ఉంటే అలాంటిది ఇంకా ఎక్కువ అయిపోయింది నా ఫేస్ అంతా. ఇప్పుడు అనిపిస్తుంది అసలు నెగ్లెక్ట్ అని. నిజంగా చెప్తున్నా, నేను అసలు ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఏవి వాడను, ఓన్లీ సంతూర్ సబ్బు, ఫెయిర్ అండ్ లవ్లీ తప్ప. ఎందుకు అసలు వచ్చిందైతే అసలు పోవట్లేదు, నా నెగ్లెక్ట్ వల్లనే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకైతే అక్కడ కొన్ని తీసుకొని ఇక్కడ చూస్తున్నాను అనమాట, ఇంకేమైనా ఉన్నాయనేసి. స్టీల్ స్టబ్బర్ తీసుకున్నాను. వెనక మా వాడు అది తీసుకొచ్చి పెడుతున్నాడు. స్కిప్పింగ్ ఆడతా, నాకు స్కిప్పింగ్ కావాలనేసి. నువ్వు పొద్దున్న లేవటోనే నేను అరవాలి, నీకు పొద్దున్న లేసి ఇంకా నువ్వు స్కిప్పింగ్ ఏడ చేస్తావనేసి. మీకు ఇక్కడ చూపిస్తున్న బాక్సెస్లో పోయిన ఇయర్ మేము తీసుకున్నాము. ఎంత బాగున్నాయో క్వాలిటీ, మీరు వెళ్తే తీసుకోండి, నేను కంపల్సరీగా చెప్తాను. మూత అయితే చాలా టైట్గా ఉంటుంది. ఇప్పటికి యూజ్ చేస్తున్నాం ఆ పిల్లల స్నాక్స్కు. అసలు కర్రీ పాప కూడా అప్పుడప్పుడు నేను చల్లగా అయిపోతుందా కర్రీ కూడా పెడతాను, అస్సలు ఉలకదనమాట. అంత బాగున్నాయి క్వాలిటీగా వచ్చేసి. 4 కలర్స్ వస్తాయి, అంత బాగున్నాయి. ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ అవే బాగున్నాయి అనేసి పక్కన పెట్టేసి వచ్చాను. నేను ఎప్పుడు డిమాండ్కి వెళ్ళినా ఈ చెప్పులు చూస్తాను, ఎప్పుడు ఉంటాయి. కానీ అక్కడ కొనుక్కుందాం అనేసరికంటేనే బడ్జెట్లో ఎక్కువైపోతుంది అనమాట. అందుకనేసి అవి చూసరికంటే 400 పైన ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఎక్కువైపోతుంది అనేసి అక్కడ పెట్టేసి వచ్చాము. ట్రాలీ పైకి తీసుకెళ్తే చాలు. ఇక మనం ఇక్కడ
లిఫ్ట్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. అందుకనేసి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక డాల్ కనిపించింది. చూసారు కదా ఎంత బాగుంది పాండా బొమ్మలాగా. అక్కడ మంచిగా కూర్చోబెట్టారనమాట. పిల్లలు వస్తూ పోతే ఒకటి కూడా మంచిగా చూస్తున్నారు. ఆ తర్వాత ఇక మేము ఇక అన్నీ తీసుకొని బిల్లింగ్ చేసుకొని మనం అక్కడికెళ్తే బయట ఏదో కొనకుండా, తినకుండా అయితే రాము కదా! ఐస్ క్రీమ్, పాప్‌కార్న్ ఇదైతే అస్సలు మిస్ అవ్వం కదా! ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్, పాప్‌కార్న్ ఇప్పిచ్చేసి బయట ఆటోస్ ఉంటాయన్నమాట. ఆటో కోసం అయితే నేను వెళ్తున్నాను. ఇంతేనండి వీడియో.